సారు వస్తున్నాను, ఉండండి రా బాబు. సారు గుడ్ ఈవినింగ్ సారు. గుడ్ ఈవినింగ్ సార్. సారీ సార్ లేట్ అయింది. దేనికి రా లేటు? అదేంటి సార్, మన గానా భజన ఈ పాటికి స్టార్ట్ అయిపోవాలి, లేట్ కదా ఏంటి? గానా భజనాలు పాటలు అన్నీ క్యాన్సిల్. ఏంటి క్యాన్సిలా? జోకులేస్తున్నారు ఏంటి? అన్నీ బానే ఉన్నాయిరా. మరి ఇంకే అక్కడి వరకు ఎందుకు, రూమ్ లోనే ఫిక్స్ అయిపోదాం. రారా దేవి. రేయ్, మర్యాదగా అసలు జరిగిందేమిటో చెప్పండి. తన్నేదెవరు, తన్నులు తినేదెవరు? తన్నేది ఆ ఫైనల్ అశోక్, తన్నులు తినేది సుభాష్ని మేడం. ఏంట్రా ఇంత ఘోరం జరిగిపోతుంటే ఏదో పాట వాపు చెప్పినట్టు కూల్ గా చెప్తున్నారు? మీరే కదా సార్ మర్యాదగా చెప్పమన్నారు. సార్ అశోక్ రోజు రోజుకి శృతి పెంచుతున్నాడు సార్, మీరు గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి. వార్నింగ్ కాదు, వార్తలు పెడతాను. ఏంటి సార్, ఒంటి మీద నీళ్ళేంటి? ఆరకుండానే వేసుకొచ్చేసారా? నీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను? నీలా విద్యానికేతన్ పక్కనే పెట్టుకుని దేశం అంతా తిరిగే వెంగళపల కనబడుతున్నానా? అబ్బా ఇప్పుడు అదంతా ఎందుకు సార్, ముందు పదండి, మీరు కూడా రండి సార్. ఎక్కడికి? ఏ చెప్తే కనుక కదలవా? నడా. ఇప్పుడు ఏమన్నాను సార్, పదండి. చూడండి సార్. చెప్పవే. రేయ్ అశోక్, చెప్పు. ఏ ఎవడరాది? ఏం చేస్తున్నావురా? అశోక్ నీకు ఇది మంచి పద్ధతి కాదు. ఏంటి సార్ మళ్ళీ ఏమైంది? మళ్ళీ అంటున్నారు, ఇంతకు ముందు ఏమైంది? ఏదో ఫ్లోలో అన్నానులేమ్మాయి, మీరు ఉండండి. ఇదిగో వాలి ఇట్రా. రే అశోక్, నీ పద్ధతి ఏం బాగాలేదురా. అది చెప్పాల్సింది నాకు కదండి. తెలుసులే బాయ్, వాళ్ళకి చెప్పేది వాళ్ళకి చెప్తాం, నీకు చెప్పేది నీకు చెప్తాం. వాళ్ళకంటే ఎవరికి సార్? అటు తప్పండి. ఏంట్రా మళ్ళీ కుక్క స్కీమ్ మొదలు పెట్టావా? అదేం లేదు సార్. అయ్యో ఏంటి సార్ మీ డ్రెస్ తడిచిపోయింది? అమ్మా మర్యాదగా అడిగిన దానికి సమాధానం చెప్పు, లేకపోతే నీ ప్యాంటు తడిచిపోద్ది. రేయ్, కుక్కను అడ్డం పెట్టుకుని ఎవరిన అంటాం మర్యాద కాదురా. కుక్కను అడ్డం పెట్టుకుని ఎవరిని అంటాం ఏంటి సార్? ఎవరు అంటున్నారు? మిమ్మల్ని సార్. రేయ్, చంపుతా ఎదవల్లారా. మీరు రండి సార్ వెళ్దాం. రేయ్, నీకు ఇదే చివరి అవకాశం. ఇంకోసారి కుక్కను కొట్టావో. అవును సార్, కుక్కను కొడితే బ్లూ క్రాస్ వాళ్ళ కోపం రావాలి గానీ మీకు రావడం ఏంటి సార్? అవును, మేడం కొడుతున్నారని తెలిసింది, ఇప్పుడు కాదని తేలింది. కుక్కను కొడితే ఏంటి, నక్కను కొడితే ఏంటి? అమ్మా నిన్ను కొడితే ఏంటి? వెళ్ళే. సార్, భార్య మీద కోపాన్ని అశోక్ చూపించిన కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది సార్. ఏంటి, నీకు ఆ కాన్సెప్ట్ బాగా నచ్చిందా? అవునులే, రెండు వగ్గుడు పక్షులేగా. మేడం మీ గురించి మాట్లాడుకుంటాం మేడం. నా గురించి మాట్లాడుకుంటున్నారా? ఏమని? ఏం లేదు ఊరికే. చూడండి పురుషోత్తం గారు, మీ కంగారు ఓవర్ యాక్షన్ చూస్తేనే నాకు అర్థం అవుతుంది మీరు అబద్ధం చెప్తున్నారని. చెప్పండి సార్, నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? ఇదిగో చూడమ్మా, మీ ఆయన అదే అశోక్ గారు లేడు. మళ్ళీ ఏం చేశాడు? ఏం చేస్తాడు? నిన్నేం చేయలేక ఆ వీధి కుక్కను ఒకదాన్ని తెచ్చాడు కదా, దానికి నీ పేరు పెట్టి. ఆపండి సార్. చెప్పమనేది నువ్వే, ఆపమనేది నువ్వే. ఆపండి సార్ అంటే చెప్పక్కర్లేదు, ఇంకా అర్థమైందని సార్. సారీ సార్, వాడిని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. డైవర్స్ ఇచ్చి పారేయండి. పురుషోత్తం, ఊసేగాడిది వచ్చి మేసేగాడిని చెడగొట్టిందంట. నువ్వు చేసిన పని అందరూ చేయాలా? ఇదిగో సుభాష్ని వదిలే, వాడే దారికి వస్తాడు. లేదు సార్, వాడు దారికి రాడు. ఎలాగైనా నా దారికి తెచ్చుకుంటాను. వస్తాను సార్. ఇదిగో నీ పేరేంటి? హరిశ్చంద్రుడమ్మా. పేరుకు తగ్గట్టుగా అబద్ధాలేం చెప్పవుగా? లేదు తల్లి, నిజమే చెప్తున్నానమ్మా. అన్నం తిని 3 రోజులైందమ్మా. నువ్వేమీ అనుకోకుండా అలా వంటగదిలోకి వెళ్ళి స్టవ్ మీద కూర, కుక్కర్లో అన్నం, స్టాండ్ మీద పళ్ళెం ఉన్నాయి, వడ్డించుకొని తినవే. నిజమే హరిశ్చంద్ర, నా బిడ్డ చల్లగా ఉండాలన్నావు కదా. ఇంత చల్లటి మాట చెప్పిన వాడికి ఇంత వేడివేడి అన్నం పెడితే తప్పేంటి? వెళ్ళు, వెళ్ళి వడ్డించుకొని ఇక్కడే తినేసి వెళ్ళు. అట్టాగే తల్లి. రూపా, రూపా, ఎవడు? వాడు వీడు అనకండి, పేరు హరిశ్చంద్రుడు, ఇచ్చిన మాట తప్పడు.